ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాడు. స్వయంగా ఈరోజు ఆయనే అనౌన్స్ చేశాడు. ఒక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, ఏడాదిన్నర పాదయాత్ర చేస్తాను, ఇంకొక ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తారట. స్టార్ట్ చేసిన తర్వాత ఏడాదిన్నర పాదయాత్ర చేస్తూనే ఉంటారట, ప్రజల్లో ఉంటారట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనౌన్స్మెంట్. ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఎక్కువగా జనంలో ఉండటానికి గతంలో ఇష్టపడ్డారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రం ప్రజలకి అందుబాటులో లేకుండా ప్యాలెస్లో కూర్చున్నారు, తలుపులు మూసుకొని కూర్చున్నారు. కార్యకర్తలకు కాదు కదా, ఈవెన్ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే భాగ్యం లేకుండా పోయేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. వారం రోజులకు ఒకసారి కార్యకర్తలతో భేటీలు అవుతాను అని ఇవాళ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలను పట్టించుకోలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావాలన్నా, జనంలో ఉండాలన్నా, కార్యకర్తలకి అందుబాటులో ఉండాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉండకూడదు. ఇది నేను కాదు, స్వయంగా వైసీపీ కార్యకర్తలే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు గుర్తొచ్చారు, ప్రజలు గుర్తొచ్చారు, ప్రజల దగ్గరికి పోవాలనేటువంటి స్పృహ గుర్తొచ్చింది అనేటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, రోడ్డమ్మటి చెట్లను కొట్టేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో అయితే వెళ్తున్నారో ఆ దారిలో చెట్టను కూడా ఉన్నిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడికక్కడ అవతల పార్టీలను అరెస్ట్ చేసేవాళ్ళు. చాలా దారుణంగా ప్రజల్ని హింసబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగుతుండేవి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పైన వెళుతున్నారు అంటే కింద ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ఏదో సినిమాలో అల్లన్నరే సినిమాలో ఉంటుంది, పైన హెలికాప్టర్లో నాయకుడు పోతూ ఉంటాడు, కింద ట్రాఫిక్ ఆపుతారు. ఎందుకు ఆపారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అంటారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తున్నారు అంటే పైన ఆకాశం వైపు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ పైన పోతున్నారు అని. పైన హెలికాప్టర్లో పోతే కింద ట్రాఫిక్ ఆపటం ఏంటి అంటే ఆపమని ఆదేశాలు ఉన్నాయి. అలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. అలా భయంగా బిక్కుమంటూ పరదాలు కట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా, కార్యకర్తలతో సంబంధం లేకుండా ప్యాలెస్లో డోర్లు మూసుకొని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి మళ్ళీ రాబోతున్నాను అని అనౌన్స్ చేశారు. కొంత కామెడీగా మీకు అనిపించవచ్చు, అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారం లేకపోతేనే ఆయన ప్రజలకు అందుబాటులోకి వస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎప్పటికీ వద్దు, ఆయన ఎప్పటికీ కూడా విపక్ష నాయకుడిగానే ఉండాలి. విపక్ష నాయకుడిగా ఉంటేనే జనంలో ఉంటారు. అవసరమైతే ఒక ముసలావిని ముద్దు పెట్టుకుంటారు, ఇంకొకరిని హగ్ చేసుకుంటారు, ఓదారుస్తారు, జనం దగ్గరికి వస్తారు, కష్టాలు నష్టాలు బాధలు అన్నీ వింటారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటారు, మీకోసమే నేను అంటారు. సో ఇవన్నీ చూడగలిగేది ఆయన అపోజిషన్ ఉన్నప్పుడే అనేది జగన్మోహన్ రెడ్డి గారిని హార్డ్ కోర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారినే అభిమానులు చెప్పే మాట, చెప్తున్నటువంటి మాట. సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనౌన్స్మెంట్ మీద, కార్యకర్తలకి వారానికి ఒకసారి సమయం ఇస్తానని చెప్తున్న మాట మీద మీరేమంటారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. అసలు ఒక నాయకుడు నోటి నుంచి నేను కార్యకర్తలకి 1 వీక్ ఒకసారి టైం ఇస్తాను, లేదు నేను పాదయాత్ర జనంలోకి వస్తాను, నాకు ఏడాదిన్నర సమయం ఇవ్వండి, ఈ మాట రాకూడదు. రెగ్యులర్గా ప్రజల్లో ఉంటుండాలి. సరే పాదయాత్ర కంటే టైం పెట్టుకుని ఉండొచ్చు కానీ రెగ్యులర్గా ప్రజల్లో ఉంటుండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయి ఏడాదిన్నర అవుతుంది కదా, ఈ ఏడాదిన్నర పైన జనంలో ఎక్కువ ఉన్నాడా, ప్యాలెస్లో ఎక్కువ ఉన్నాడా ఒకసారి లెక్కలు తీయండి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలలు ఏమవుతుంది కదా, 18 నెలలు దాటిపోయింది కదా, 20 నెలల దాకా అవుతుంది కదా అధికారాన్ని కోల్పోయి, కనీసం 20 పర్యటనన్నా ప్రజల్లో చేశాడు ఆయన, ప్రజల్లోకి వచ్చాడు ఆయన. 20 ప్రోగ్రామ్స్ అన్నా ప్రజల్లోకి వచ్చాడు ఆయన. ఆయన పర్యటన కొద్దిగా ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. సత్యసాయి జిల్లాలో
కార్యకర్తల పలకరింపు కోసం వెళ్ళింది. గుంటూరు మిర్చి యార్డు, తర్వాత గుంటూరులో కార్యకర్త చనిపోతే పరామర్శకి వెళ్ళింది. తర్వాత ప్రకాశం జిల్లాలో పొగాకు బేళ్ళు రైతుల పరామర్శ కోసం వెళ్ళింది. తర్వాత మామిడి రైతుల పరామర్శ కోసం చిత్తూరు జిల్లాలోకి వెళ్ళింది, బంగారుపాలెం పర్యటన అది. తర్వాత ఇంకొక ఎవరో 1 సంవత్సరం క్రితం కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళి సింగయ్య అనేటువంటి ఒక కార్యకర్తని కారుతో తొక్కినటువంటి పల్నాడు జిల్లా పర్యటన. ఇలాంటి కొన్ని వేల మీద లెక్కేయచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. తుఫాన్ వస్తున్న టైంలో ప్యాలెస్లో దాక్కొని తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత ఒక షో కార్యక్రమం, రైతుల పరామర్శ పేరుతో ఇలాంటి ఒక 10-15 పర్యటనలు కనపడితే చాలా ఎక్కువ. ఈ 10 పర్యటనలు కూడా సగం వృధా పర్యటనలే. ఏదో ఒకటి గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలికి వెళ్ళిన పర్యటన ఉంటుంది, కట్టని మెడికల్ కాలేజీని సందర్శించడానికంటూ అనకాపల్లి పోయిన పర్యటన ఉంటుంది. ఇంతవరకు ఒక్కసారి వైజాగ్ ప్రాంతానికి వెళ్ళారు, ఉత్తరాంధ్రకి వెళ్ళారు, అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ సందర్శన కోసం. ఈ 18 కాలంలో ఒక్కసారి వెళ్ళారు ఉత్తరాంధ్ర. ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పోలే. అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అడుగు పెట్టని జిల్లాలు ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి ఎంత దూరంగా ఉంటున్నారు, కార్యకర్తలకు ఎంత దూరంగా ఉన్నారు, సమాజానికి ఎంత దూరంగా ఉంటున్నారు. సమాజం కూడా ఆయన దూరం పెట్టాలనే 11 సీట్లే పరిమితం చేసింది. మరి జనానికి దగ్గర కావాలిగా నాయకుడు. ఏదో ఆయన జనానికి దగ్గర అయింది. ఇప్పుడు 1.5 ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తే ఇన్నాళ్ళు దూరంగా ఉండి అప్పుడు పాదయాత్రకు వస్తే జనానికి అర్థం కాదు, ఎన్నికల కోసం వస్తున్నాడు, ఎన్నికల విజయం కోసం వస్తున్నాడు, జనం కోసం వచ్చాడైతే ఇవాళ జనంలో ఉండాలి, ఇవాళ నుంచే జనంలో ఉండాలి. 1.5 ఏడాదిన్నర తర్వాత ముహూర్తమా ఏమన్నా? ఇవాళ నుంచి జనంలో ఉండాలి. ఎన్నికల కోసం వస్తున్నాడు, ఓట్ల కోసం వస్తున్నాడు, కొత్త బిచ్చగాడికి పొద్దెరగడు అంటారు. అంటే ఎవరికైనా ఏదో ఒక టైం ఉంటుంది. బిచ్చగాడికి ఏంది, తెల్లారిన తర్వాత అన్నాలు వండుకున్న తర్వాత పాపం అన్నం కోసం వాళ్ళు వెళ్తారు కాబట్టి, భిక్షాటం చేస్తారు కాబట్టి, ఆ సమయంలో వెళ్తే వాళ్ళకి ఒకళ్ళు కూర వేస్తారు, ఇంకో అన్నం వేస్తారు, ఇంకోటి వేస్తారు. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. ఇప్పుడు ఓట్ల బిచ్చగాడికి ఓట్ల టైం కావాలి, ఎన్నికల సమయం కావాలి. అందుకని ఓట్ల భిక్షం ఎత్తుకోవటానికి, అధికారం ఇమ్మని అడుక్కోవటానికి ఎన్నికల సమయంలో పాదయాత్రకు వెళ్తున్నాడు. ఇంత ఈ 1.5 ఏడాదిన్నర పాటు మళ్ళీ ప్యాలెస్లు బిజినెస్లు చూసుకుంటాడు. ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. వారానికోసారి అయితే వస్తారట, కార్యకర్తలు సమయం ఇస్తారట. జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.